అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఉపమాన ధ్యాన సందేశాలు అన్నదాన్ని చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంగా మానవునిలోని చెడు తొలగించుకోవాలి అంటే అసలు ఎన్ని రకాల చెడులు ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ఈరోజు 72వ పార్ట్ 71 చెడుల గురించి తెలుసుకున్నాం. 72ది ఇప్పుడు ఈరోజు తెలుసుకుంటున్నాం. ఏమిటంటే చెడు మాటలు. ఆ చెడు మాటల్లో ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. ఎంచేతంటే మానవుడి మాటలు కూడా కర్మల కిందే లెక్కించబడతాయి, వాటికి ఫలితం ఇవ్వబడతాయి కూడా. అంచేత మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే పత్రి గారు కూడా చెప్పేది అదే. ఈ మాటలు కొంతమంది ఏం చేస్తారు అంటే దుర్వినియోగం చేస్తారు. ఇంకా కొంతమంది నిర్వినియోగం చేస్తారు. చాలా కొద్ది మందే సద్వినియోగం చేసుకుంటారు. లోకంలో ఈ 3 రకాల వాళ్ళు మనకు కనిపిస్తారు. ఏ విషయంలో అయినా, ఎందులోనే సరే, ఖర్చు పెట్టడంలో, పనుల్లో, ఆఖరికి మాటల్లో కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. దుర్వినియోగం చేసిన వాళ్ళు నష్టపోతారు. నిర్వినియోగం చేసిన వాళ్ళు వాడు చేసిన పని వ్యర్థమవుతుంది. సద్వినియోగం చేసిన వాళ్ళు లాభం పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అన్నిటినీ సద్వినియోగం చేసుకోగలరు. ధ్యానం చేయని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉంటారు, నిర్వినియోగం కూడా చేస్తూ ఉంటారు. అంచేత మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల్ని దుర్వినియోగం అస్సలు చేయకూడదు. మనం నిన్న చెప్పుకున్నాం, విమర్శించడం, పరుషంగా మాట్లాడడం, హేళన చేయడం, దూషించడం, పరిహసించడం, ఇవన్నీ దుర్వినియోగం చేయడమే. వాటి ఫలితం వీళ్ళు కష్టాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. సహజంగా ఇష్టం లేని వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటే తిడుతూ ఉంటారు కూడా. అయ్యో, కోపం తీర్చుకుంటూ వాడికి ఇష్టం లేకపోతే దాన్ని ఆ రకంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ అది తిరిగి తనకే నష్టం కలిగిస్తుంది.
అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. ఆ రకంగా ప్రవర్తించి తృప్తి పడతారు. అంతేకాని తాను నష్టపోతున్నాను అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోరు. అది అంచేత విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇతరులకి మంచి చేస్తున్నా, గొప్ప కార్యక్రమాలు చేస్తున్నా, లోకం కోసం పాటుపడుతున్న వాళ్ళని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఏదో నచ్చదు వీళ్ళకి. వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ఎక్కడైనా తప్పు దొరికితే దాన్ని పట్టుకుని ఆయన చాలా చెడ్డవాడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నేను పత్రిక విషయంలో చూశాను ఇది. కొంతమంది ఎంతసేపు వాళ్ళు చెడంతో ఏముంది అని చూస్తుంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే వారిలో చెడు ఉన్నప్పుడే జరుగుతుంది. తనలో చెడు ఉంటేనే ఇతరులో చెడు కనిపిస్తుంది. తనలో చెడు లేకపోతే ఇతరులో చెడు కనిపించదు. మరి మీరు గమనించండి, పత్రి గారు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతమందిని జ్ఞానవంతులుగా చేశారు, ఎంతమంది దుఃఖంలో ఉన్న వాళ్ళని ఆనందంగా జీవించే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన అందించినటువంటి మార్గాన్ని పట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఇప్పుడు ఈ మార్గాన్ని అనుసరిస్తూ ఎంతో లాభాన్ని పొందుతున్నారు. పోలీ ఆయన ఏమైనా కోట్లు సంపాదించుకున్నాడంటే అది కాదు. అంటే నిస్వార్థంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన లోక్ కళ్యాణం కోసం ఎంతో పాటుపడ్డారు. మరి నిజంగా అలాంటి వాళ్ళని ఎంతోమంది విమర్శించారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2013లో TV9 వాళ్ళు చాలా దారుణంగా లేని చూపెట్టి చిన్నదాన్ని పెద్దదాని కింద చేసి చాలా విమర్శించారు. మరి దాని ఫలితం వాళ్ళు ఆ ఛానలే అమ్ముకోవాల్సి వచ్చింది. మరి దాని ప్రొపరేటర్ జైల్లో కూడా వెళ్ళవలసి వచ్చింది. చాలా నష్టపోవాల్సి వచ్చింది. అలాగే మా బావమరిది కూడా ఎందుకు పడదు ఆయన విమర్శించాడు, చాలా విమర్శించాడు. ఏమైంది? ఆయన మాట కోల్పోయాడు. తర్వాత కొన్నాళ్ళకి శరీరమే వదలవలసి వచ్చింది వయసులోనే. అయ్యే కాకుండా ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. పత్రికని విమర్శించిన వాళ్ళు. అందుకే చెప్తూ ఉంటాను, నువ్వు ఎవరైనా నీకు ఇష్టం లేకపోతే నువ్వు కామ్గా ఊరుకో. ఎందుకు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు? వాళ్ళని వదిలే, నీ పని నువ్వు చూసుకో. అంతేకాని విమర్శించద్దు. అందులోనూ మంచి చేసేవాళ్ళని, లోకం కోసం పాటుపడే వాళ్ళని విమర్శిస్తే వాటి ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది ప్రతి ఒళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చేత మాటని దుర్వినియోగం చేయకూడదు.
ఈ రకంగా చేయడం అనేది దుర్వినియోగం. ఉన్న శక్తిని లాభం కోసం వాడుకోవాలి. మనకు ఇవ్వబడిన శక్తిని లాభానికి వినియోగించాలి. అది సద్వినియోగం. అంతేగాని నష్టం కలిగించే పనులు చేస్తే అది దుర్వినియోగం అవుతుంది. చాలా నష్టపోతావు నువ్వు. తెలివైన వాళ్ళు తను మాట్లాడేది ఏదైనా సరే తనకైనా లాభించాలి, ఇతరులకైనా లాభించాలి. ఈ రెండూ కాకుండా మాట్లాడే మాటలు ఎందుకది ఉపయోగం లేని అవుతాయి. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మన మాట దుర్వినియోగం కాకూడదు. మనకి నష్టం కలిగించకూడదు అన్నది బాగా తెలుసుకోవాలి. ఒకవేళ మంచివాడవనివ్వండి, చెడ్డవాడవనివ్వండి, ఎందుకు మనం వాడి విషయంలో తలదూర్చడం? ఆడు చెడ్డోడు అయితే ఆడే అనుభవిస్తాడు, ఆడు దుర్మార్గుడు అయితే దాని ఫలితం వాడు అనుభవిస్తాడు. శిక్షించడానికి ప్రకృతి ఉంది, ప్రకృతి చూసుకుంటుంది. నీకెందుక గొడవ? ఇది బాగా గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఏమీ ఉపయోగపడవు. ఇది ఒక కాలక్షేపం కోసం మాట్లాడేవి. చూడండి, మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు తోచట్లేదని. కొంతమంది గంటలు కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఆ ఫోన్లో. ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడినా ఒకటే ఛార్జీ. అంచేత ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు, అతిగా మాట్లాడుతూ ఉంటారు. అది వ్యర్థమే. ఇంకో నష్టం ఏంటంటే పత్రికలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు ఊరికే వ్యర్థంగా మాట్లాడితే నీ శక్తిని కొంత కోల్పోతావు అంటారు. ఏ శక్తిని అయితే మనం ఇంత కష్టపడి ధ్యానం చేసి సంపాదించుకుంటున్నామో ఆ శక్తి మనం మాట్లాడే మాటల ద్వారా కొంత కోల్పోతాం. ఎందుకు వ్యర్థంగా నీ శక్తిని కోల్పోతావు? విలువైన శక్తిని. ఆ శక్తి నీకు ఎన్ని రకాల ఉపయోగపడుతుంది, ఉపయోగం చేస్తుంది, లాభం కలిగిస్తుంది. అది తెలుసుకుంటే నువ్వు నీ శక్తిని కోల్పోవడానికి ఇష్టపడవు. ఏ రకంగానూ మాటల ద్వారా కూడా శక్తిని ఆదా చేసుకోవాలి. అందుకే మౌనంలో ఉండాలంటారు. గొప్పవాళ్ళంతా మౌనంలో ఉంటారు. పోలే రోజు కాకపోయినా వారానికి ఒక రోజైనా, నెలకు ఒక రోజైనా అంటూ ఉంటారు పత్రికారు. ఎంత కష్టపడుతున్నామండి రోజు పొద్దున్నే లేచి. దేనికోసం అంటే శక్తి కోసమే. సాధన బాగా చేసి శక్తి పెంచుకుంటే ఆ శక్తి మనకు ఎన్నో రకాలుగా
ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత కష్టపడుతున్నాం. మరి కష్టపడి సంపాదించిన దాన్ని ఎందుకు వృధా చేయాలి? ఆ శక్తి ఎందుకు కోల్పోవాలి? అంచేత మన మాటని సద్వినియోగం చేయాలి. మరి నిజంగా చూస్తే మనమంతా అదే పని చేస్తున్నాం. ఈ వాక్ శక్తిని ఇతరులకి జ్ఞానాన్ని అందివ్వడానికి ఉపయోగిస్తున్నాం. అది సద్వినియోగం. నీకు ఇవ్వబడిన శక్తిని అలా లోక కళ్యాణానికి ఉపయోగిస్తే సద్వినియోగం చేసినట్టు. అంతేకాని వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్ల ఇదే అంటూ ఉంటారు పత్రికారు, ఆశమ కౌర్లు, భోషమ కౌర్లు. ఎందుకు వ్యర్థమైన కౌర్లు? నీ శక్తిని ఎందుకు పోగొట్టుకుంటావు? నీకేమీ లేకపోతే కూపన్ ఏదైనా చెయ్యి. నీకు అంత ఖాళీగా ఉంది, ధ్యానం చేసుకో, నీ శక్తి పెరుగుతుంది. లేకపోతే ఒక పుస్తకం చదువుకో, లేకపోతే ఏదైనా ఓ సందేశం విను, ఏదైనా రాసుకో. ఆత్మకు లాభించే పనులు ఏదో ఒకటి చెయ్యి. అంతేగాని టైము వృధా చేయొద్దు అంటారు. మాటల ద్వారా కూడా వృధా చేయొద్దు అంటారు పత్రికారు. అది నష్టమే ఒక రకంగా. ఇవ్వబడినటువంటి శక్తిని సద్వినియోగం చేయాలి, కానీ నిర్వినియోగం చేస్తారా? అదే కదా మనం చెప్పుకునేది. డబ్బు సంపాదించావు, అది లోక కళ్యాణం కోసం నువ్వు ఉపయోగించు, నీకు అది లాభం కలిగిస్తుంది. అది ఊరికే ఎంజాయ్మెంట్కి నువ్వు ఖర్చు పెట్టావనుకో, ఊరికే ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి వృధా. నువ్వు సంపాదించుకున్నది నువ్వు వృధా చేసావు. వృధా చేసేవాడు తెలివి తక్కువవాడు. లాభం కలిగించే పనులకు వాడుకునేవాడు తనకున్నటువంటి వాటిని చాలా తెలివైన వాడని చెప్పుకోవాలి. ఏదైనా సరే నీ శక్తి, వాక్కు కానీ, సమయం కానీ, నీ పని చేసే శక్తి కానీ, వినే శక్తి కానీ, ఏదైనా సరే నీకు ఇవ్వబడినటువంటి ప్రకృతిచే, భగవంతునిచే అద్భుతమైన విలువ కట్టలేని సంపదలు ఇవన్నీ కూడా సద్వినియోగం చేస్తే నీకు ఇంకా గొప్ప అవకాశం, మంచి అవకాశం వస్తుంది. దాన్ని దుర్వినియోగం చేస్తే నష్టపోవడం జరుగుతుంది. వ్యర్థం చేసినా అది ఒక రకంగా నష్టమే. లాభము లేదు, నష్టం లేదు, కానీ వ్యర్థమే. దాన్నే దీనికి వాడితే అవసరానికి అన్నీ ఉపయోగించుకోవాలి. నీ మాట అయినా సరే అవసరానికి ఉపయోగించు. మీరు ఏదో జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ విషయంలో
మాట్లాడవలసి వస్తుంది, మాట్లాడు. అది అయిపోయాక మళ్ళా మాటను జాగ్రత్తగా ఉపయోగించు. అంచేత మాటకి చాలా విలువ ఉందండి. అంచేత చెడుకు దాన్ని ఉపయోగించకూడదు. మానవులు ఇన్ని జన్మలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? తనకు ఇవ్వబడిన వాటిని, ప్రకృతి తనకు కల్పించిన వాటిని దుర్వినియోగం, నిర్వినియోగం చేయడం వల్లే. లేకపోతే ఇన్ని జన్మలు ఎందుకండి? పత్రికలు అన్నారు, ఒక మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత జన్మ లేని స్థితికి ఎదగాలి అంటే సుమారు 400 నుంచి 500 జన్మలు పడుతుందన్నారు. వాడు కనుక తన బుద్ధిని ఉపయోగించక తనకి ఇవ్వబడినటువంటి వాటిని దుర్వినియోగం చేసిన, నిర్వినియోగం చేసిన 500 కాదు, ఇంకెన్ని జన్మలైనా వాడు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు. 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు, 1000 కూడా అవ్వచ్చు. ఎంత తెలివి తక్కువతనం అంటారు ఆయన. ఈ జన్మలో చేయవలసిన పని చెయ్యకపోతే మళ్ళా జన్మ తీసుకోవాలి. ఈ క్లాస్ నువ్వు పాస్ కాకపోతే మళ్ళా చదవాలి. ఎన్నిసార్లు చదువుతా అంటారు ఆయన. 5వ క్లాస్ 10 ఏళ్ళు చదువుతారా? ఒక పాఠం నేర్చుకోవడానికి 10 జన్మలు కావాలా? ఒక జన్మలో 10 పాఠాలు నేర్చుకోవాలి, అంతేకాని ఒక పాఠానికి 10 జన్మలు తీసుకోవడం కాదు. పత్రిక చెప్పేది అది. ఆయన ఏం చెప్పనట్టు ఉంటుంది కానీ చాలా విషయాలు చెప్పారండి. ఆయన ఊరికే మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ ఊరికే మాట్లాడే మాటల్లో కూడా చాలా సందేశం ఉంటుంది. మరి మనమంతా కూడా దాన్ని అనుసరిస్తూ మరి ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం, ఎన్నో సరి చేసుకుంటున్నాం, ఎంతో ఎదుగుతున్నాం, ఎంతో మార్పు తెచ్చుకున్నాం. చేత విలువైన మాటల విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యోగులు, గొప్పవాళ్ళు వారి మాటలను చాలా జాగ్రత్తగా వాడతారు. అపస్వరాలు రానివ్వరు, ఎరుకుతో మాట్లాడతారు. వాడు మాట్లాడకముందే తాము ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోగలుగుతారు. బయటకి రాకుండానే దాన్ని సరి చేసుకుంటారు. వాడు బయటకు వచ్చిన తర్వాత ఇంక సరి చేసుకోవడానికి లేదు. నాలుగు ఖర్చుకున్నా ఏం లాభం లేదు బయటికి రాకుండా. మరి ఆ స్థాయి రావాలి అంటే మాట్లాడే విషయంలో మనకు ఎరుక బాగా ఉండాలి. ఎరుక అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, గమనించేదాన్ని గమనించగలగడమే ఎరుక. గమనించేది ఎవరు?
మనసు ఏదైనా సరే, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు చూస్తున్నా, వింటున్నా, ఇవన్నీ చేసేది ఎవరు అంటే మనసు. ఆ మనసును గమనించడమే ఎరుక. ఆ మనసు చేసే పనులను గమనించగలగడమే ఎరుక అంటారు. ఎరుక అంటే ఆత్మ అని మనం చెప్పుకోవచ్చు. మీరు చూడండి, పత్రి గారు శ్వాస మీద ధ్యాస అన్నారు. సరే, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారు అంటే శ్వాసను గమనిస్తున్నారు. అలా గమనించగలిగేది ఎవరు? మనసే. శ్వాస బయటకు వస్తుందా, లోపలికి వెళ్తుందా? గాలి లోపలికి వెళ్తూ ఉంటే లోపలికి వెళ్తున్నట్టు, బయటకు వస్తూ ఉంటే బయటకు వస్తున్నట్టు. అదే గమనిక. శ్వాసను గమనించడం అంటే అదే. గాలి బయటకు వస్తుందా, లోపలికి వెళ్తుందా? ఎవరు గమనిస్తున్నారంటే మనసు. ఆ మనసు అలా గమనిస్తూ ఏం చేస్తుంది అంటే సడన్గా మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటిదాకా శ్వాసను గమనించింది, వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆలోచనలోకి వెళ్ళిపోయిందో అది మనసు ఆలోచనలోకి వెళ్ళిపోయిందన్న విషయం మీరు వెంటనే తెలుసుకోగలగాలి. ఎప్పుడో తెలుసుకోవడం కాదు, ఏంటి నేను ఆలోచిస్తూ కూర్చున్నాను, వెంటనే తెలుసుకోగలగాలి. ఎవరున్నారు ఇంకక్కడ తెలుసుకోవడానికి? మనసు కాకుండా ఉన్నది ఆత్మే. ఆ ఆత్మస్థితి పెరిగితే, అంటే ఎవడైతే ధ్యానం తీవ్రంగా చేస్తారో, ఆత్మస్థితిలోకి వస్తూ ఉంటారో, వాళ్ళు ఇది బాగా గమనించగలుగుతారు. ఆ మనసు చేసే పని వెంటనే మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాస మీదకి వస్తారు. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళా శ్వాస మీదకి వస్తారు. వాడు తొందరగా ఆలోచనలోంచి బయటపడతాడు. ఆలోచన లేని స్థితిలో గంటలు గంటలు కూర్చోగలుగుతాడు. అంచేత గమనించే మనసును గమనించగలగడమే ఎరుక అంటారు. ఆ ఎరుక మీలో ఈ ధ్యానం చేసే కొద్దీ పెరుగుతుందండి. ఎరుక మీలో ఎంత పెరిగితే జీవితంలో మీరు అంత లాభం పొందుతారు. మీలో ఎరుక లేకపోతే మీరు ఎన్నో తప్పులు చేస్తారు, ఎన్నో కర్మలు పెంచుకుంటారు. ఆ ఎరుక పెరిగితే మీరు తప్పులు చేయరు, పనికిరాని కర్మలు పెంచుకోరు. ఎవరికి సాధ్యము అంటే తీవ్రమైన ఈ సాధన, ధ్యాన సాధన చేసిన వాళ్ళకి. ఏదో గంట పొద్దున గంట సాయంత్రం కాదు, ఇలా గంటలు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళల్లో మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి ఆత్మ ప్రాముఖ్యం పెరిగి ఎరుక పెరుగుతుంది. ధ్యానం ఇలా మనం భీమవరం రావడం, లేకపోతే ఇంకెక్కడైనా కార్యక్రమాలు పెడితే వెళ్ళి అక్కడ కూడా చేయడం, ఇవన్నీ దేనికి అంటే మన ఎరుకను కూడా పెంచుకోవడానికి. ఇంకా ఏ లాభాలు చాలా చెప్పుకుంటున్నాం, దాంట్లో ఇది కూడా ఒక లాభం. ఆ ఎరుక నీలో బాగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ముందే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది. వెంటనే నీ మాటలు సరి చేసుకుంటావు. లేకపోతే ఆవేశంలో మాట్లాడేసి తర్వాత నువ్వు బాధపడతావు. అనవసరంగా మాట్లాడానే. భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా ఇంతే. తర్వాత ఇద్దరూ బాధపడతారు, ఎందుకు అనవసరంగా గొడవలు పడ్డాం, కొంచెం మనం మాట్లాడు కూరుకుంటూ వదిలిపోను కదా అని చెప్పి అనుకుంటారు. కానీ అయిపోయింది, అది జరగవలసింది జరిగిపోయింది.
ఇంకేం చేస్తారు? అలాగే బయట వాళ్ళతోటి ఆ విషయాల్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎరుక లేకుండా మాట్లాడడం వల్ల. వీడు తిడుతుంటే వాడు తిడతాడు, వీడు గట్టిగా మాట్లాడితే వాడు గట్టిగా మాట్లాడు, వీడు విమర్శిస్తే వాడు విమర్శిస్తాడు. ఇంచేత ఎరుక అన్నది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. నేను ఈ ఎరుక బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఓ బ్రోకర్, అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాడు చెప్పే పనులన్నీ చేస్తూ ఉంటాడు. కాపరాలు కోల్చడం, ఆడిని మోసగించడం, వీడిని మోసగించడం, లేకపోతే ఆడిని చంపడం, వీడిని చంపడం, ఇలాంటివన్నీ చేస్తాడు వాడు. అలాంటి బ్రోకర్ దాని తగ్గ డబ్బు తీసుకుంటాడు. అలాగా లేకపోతే ఎలక్షన్లో వాళ్ళని నెగ్గించడం, ఇలాగా రకరకాలు. ఆడి దగ్గర పనుల కోసం ఎవరైనా వచ్చారనుకోండి, సహజంగా ఎవరైనా సరే ఓ పని కోసం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళని పొగుడుతారు. వీళ్ళు పొగడకుండా తిట్టినా కానీ ఆడేం చేయడు కాబట్టి పొగుడుతారు. ఇది ఏంటంటే ఓ వీక్నెస్. ఎవరైనా పొగిడితే వాడికి చాలా ఈళ్ళు అయిపోతాడు వీడు. అంచేత 50,000 అడగవలసింది 10,000 ఇచ్చిన ఊగొట్టేస్తాడు ఆ పొగడతల వల్ల. అలా నష్టపోయానని చెప్పి చాలాసార్లు తెలుస్తుంది వాడికి. అందుకని ఆడు ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే ఒకటి పెట్టుకున్నాడు. ఎవరైనా పొగిడితే అన్ని డప్పు వాయించమంటాడు. అలా ఎవడో ఒకడు వచ్చాడు పని కోసం వచ్చి రావు గోపాలరావుని పొగడడం మొదలెట్టాడు. వీడు ఎప్పుడైతే పొగుడుతున్నాడో ఆడు వాయించడం మొదలెట్టాడు. అప్పుడు వీడు అన్నాడు, ముందు పొగడ్తలాపి పని ఏంటో చెప్పు అంటాడు. అబ్బా భలే కనిపెట్టేశారని వీడు అంటాడు. వెంటనే మళ్ళీ వాడు వాయిస్తాడు. చెప్పానా నీకు, ముందు పనిలో అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పి మళ్ళా అంటాడు. అంటే అక్కడ రావు గోపాలరావుకి ఎరుక లేదు. అందుకని బయట ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మధ్యలో ఒకటి పెట్టుకున్నాడు. కానీ ధ్యానం బాగా చేస్తే మనం ఏ మధ్యలో ఉండి పెట్టుకోగల, మనకే ఆ ఎరుక ఏర్పడుతుంది. అంచేత ఏ తప్పు చేసే ముందైనా సరే మన ద్వారా తప్పు దొల్లుతూ ఉంటే లోపల నుంచే మనకి ఆ హెచ్చరిక వస్తుంది అన్నమాట. వెంటనే దాన్ని సరి చేసుకుంటాం. జీవితంలో ఎంతో లాభం పొందుతాం, నష్టపోకుండా జాగ్రత్త పడతాం. అంచేత మన నోటమ్మట సరైన మాటలు రావాలి అంటే ఎరుకుతూ మాట్లాడాలి అంటారు పత్రి గారు. అది ఆ యోగులకే సాధ్యం, విపరీతమైన ధ్యాన సాధన చేసినవాడు. ఎరుక అన్నది చాలా ముఖ్యం. అందుకే నేను అంటాను, ఏదో ఒక నెల వచ్చేసి వివరం వచ్చేసామనుకుంటే ఉపయోగం లేదు. ఈ లక్షణాలన్నీ మనం సంతరించుకోవాలి. అప్పటిదాకా అలా చేస్తూనే ఉండాలి. ఒక్కసారి అలా వచ్చేస్తుందండి మార్పు. చేత భీమవరం మానద్దంటాను. ధ్యానంలో పట్టు రావాలంటే భీమవరం రావాల్సిందే. జ్ఞానంలో పట్టు రావాలంటే మార్నింగ్ జూమ్లో జాయిన్ అవ్వాల్సిందే. మీరు 2 పనులు చేయకపోతే ఏయో తప్పులు చేస్తూ ఉంటారు. మీలో చెడులు ఎన్నో ఉండిపోతాయి. వాటి ఫలితంగా జీవితంలో ఎన్నో నష్టాలు పొందుతారు, కష్టాలు పాలవుతారు.
ఎందుకు నష్టపోవడం? ఆ ధ్యానం ఒక్కటి చేస్తే చాలదు. చెప్తాను నేను, నెలలో 3 రోజులు, అలాగే రోజులో 3 గంటలు అంతే మీరు చేయవలసింది. మిగతా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటాను. అది కూడా మీరు కేటాయించుకోలేకపోతే ఎవడు నష్టపోయేది ఎవరు? కష్టాలు పాలయ్యేది ఎవరు? ఇన్ని జన్మల్లో ఎన్నో చేసాం, తప్పులు చేసాం, పాపాలు చేసాం. వాటి ఫలితంగా ఈ జన్మలో కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, బాధలు పడుతున్నాం. ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయింది ఏంటి అనుకుంటాం. అంచేత ఏమిటి అంటే, మరి మనం ఆ తీవ్రమైన సాధన, సాత్వికమైన శాకాహారం, ఈ రెండు మనం నిక్కచ్చిగా పాటించాలి. చేస్తే ఎందుకు రాదండి మార్పు? గొప్ప మార్పు వస్తుంది. ఎందుకండి ఇంకా 100 జన్మలు, కొద్ది జన్మల్లోనే ఇంకా తీవ్రంగా మీరు చేయండి. ఇదే ఆఖరి జన్మ కూడా మనం చేసుకోవచ్చు. చేత మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.